107వ శ్లోకము. ముద్గదౌనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. ఈ శ్లోకంలోని మొదటి నామము ముద్గౌదనాసక్త చిత్త. ఇది 519వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ముద్గౌదనాసక్త చిత్తాయై నమః అని చెప్పాలి. ముద్గ అంటే పెసరపప్పుతో చేసే, ఓదన అంటే అన్నమునందు, ఆసక్త చిత్త ఆసక్తి కలిగి ఉండునది. ఈ చక్రాధిష్టాన దేవతకు ముద్గౌదన అంటే పులగం ఎక్కువ ఇష్టమట. శరీరంలోని భౌతిక శక్తిని నియంత్రణ చేసే శక్తి కేంద్రమే మూలాధారము. భౌతిక బలం యావత్తు మూలాధారం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. మూలాధార చక్రం వద్ద ఉండే ఈ బలాన్నే పురాణాలలో బలి చక్రవర్తితో పోల్చారన్నమాట. ఈ బలికి సంబంధించిన కథనే సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి రోజున జరుపుకుంటారు. ఆ రోజున కూడా పులగము నైవేద్యం పెట్టి తింటారు. అన్నప్రాశన పాయసాన్నంతో ప్రారంభించి క్రమక్రమంగా నెయ్యి అన్నము, తీయని బెల్లం అన్నము, పెరుగు అన్నము తినిపించి అటువైపు పప్పు అన్నము తినిపించడం ప్రారంభించాలి అనే సూచన కూడా ఈ నామంలో ఉంది. పులగమునందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సాకిన్యంబా స్వరూపిణి. ఇది 520వ నామం. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సాకిన్యంబా స్వరూపిణ్యై నమః అని చెప్పాలి. సాకిన్యంబ అంటే సాకినీ దేవత యొక్క స్వరూపిణి. సాకిన్యంబ అంటే సాకినీ దేవత యొక్క స్వరూపిణి అంటే రూపముగా ఉండునది. మూలాధార చక్రాధిష్టాన దేవత అయిన సిద్ధ విద్యాదేవి సాకినీ శక్తి రూపంలో ఇక్కడ ఉంటుంది. ఈ మూలాధార చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాన్ని సకార సంబంధంగా ఉంటాయని సాకినీ నామంలోని మొదటి అక్షరం సా సూచిస్తుంది. మూలాధారాంబుజారూఢ నామం మొదలు ఈ నామం దాకా ఈ దేవత గురించిన వివరాలే చెప్పబడ్డాయి. సాకినీ దేవత స్వరూపముగా నుండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ఆజ్ఞాచక్రాబ్జ నిలయ. ఇది 521వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆజ్ఞాచక్రాబ్జ నిలయాయై నమః అని చెప్పాలి. ఆజ్ఞాచక్ర అంటే ఆజ్ఞాచక్రం యొక్క 2 కనుబొమ్మలకు సరిగ్గా మధ్య ప్రాంతంలో ఈ ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇక్కడే ఈడ, పింగళ, సుషమ్న నాడులు కలుస్తాయి. ఈ స్థానాన్ని పురాణాలలో కాశీపట్టణంతో పోల్చి చెప్తారు. శివుని పాలాగ్ని నేత్రస్థానం కూడా ఇదే. వాస్తు పురుషునికి ఇది తూర్పు దిశను సూచిస్తుంది. వివేక సూర్యోదయం జరిగేది ఈ కేంద్రం వద్దనే. కొన్ని ఆధ్యాత్మిక మార్గాల్లోని క్రతువులతో తూర్పు దిశను సూచించే ఈ ఆజ్ఞాచక్ర స్థానానికి మిత్రుడు అధిపతిగా చెబుతారు. తైత్తిరీయోపనిషత్తులోని శంనో మిత్ర సంవరణః అనే శాంతి పాఠంలో మొట్టమొదటగా శాంతికై ప్రార్థించేది ఈ మిత్రుణ్ణే. ఈ మిత్రుని ద్వారా అమ్మవారు జ్ఞానాన్ని, వివేకాన్ని, తత్ఫలితంగా శాంతిని కలుగజేస్తుంది. ఈ ఆజ్ఞాచక్రం గురించి మరికొన్ని విశేషాలు ఇంకా ముందు రాబోయే నామాల్లో చెప్పబడతాయి. ఆజ్ఞాచక్ర పద్మంలో నివసించినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము శుక్లవర్ణ. ఇది 522వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శుక్లవర్ణాయై నమః అని చెప్పాలి. శుక్ల అంటే తెలుపు, వర్ణ అంటే రంగులో ఉండునది. ఈ ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత తెలుపు రంగులో ఉంటుంది. తెలుపు రంగులో అన్ని రంగులు కలిసి ఉంటాయి, లేదా అన్ని రంగులు విజ్ఞాన శాస్త్రము కూడా చెబుతుంది. అంటే ఈ ఆజ్ఞాచక్రం వద్ద క్రింది చక్రాలకు సంబంధించిన నియంత్రణ బీజాలు కూడా ఉంటాయి. అంటే ఈ ఆజ్ఞాచక్రంలో క్రింది చక్రాలకు సంబంధించిన వాటిని కూడా నియంత్రించి పొందవచ్చు. తెలుపు రంగులో ఉండునది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని చివరి నామము షడానన. ఇది 523వ నామం. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు షడాననాయై నమః అని చెప్పాలి. షట్ అంటే 6, ఆనన అంటే ముఖములు కలది. ఈ చక్రాధిష్టాన దేవతకు 6 ముఖాలుంటాయి. ఆజ్ఞాచక్ర స్థానం పాలభాగంలో ఉంటుంది. జ్యోతిష్శాస్త్ర రీత్యా ఇది మేషరాశికి, వృషభ రాశికి సంధిస్థానం. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంటాయి. వృషభ రాశిలో కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు ఉంటాయి. దీనిని బట్టి మేష, వృషభ రాశుల సంధిస్థానంలో కృత్తికా నక్షత్రం ఉంటుందని తేలికగా గ్రహించవచ్చును. కృత్తికలు 6 ఉంటాయి.
చీకటి గల రాత్రిపూట ఆకాశం చూస్తే వృషభ రాశి ప్రాంతంలో 6 కృత్తికలు కనబడతాయి. ఈ 6 కృత్తికల స్తన్యాన్ని కుమారస్వామి తన 6 ముఖాలతోనూ గ్రోలాడు. అందుకే కుమారస్వామిని కార్తికేయుడు అంటారు. ఇదంతా యోగ సంబంధమైన సంకేతాలతో కూడుకున్న కథ. 6 కృత్తులను కుమారస్వామి 6 ముఖాలను ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత అయిన సిద్ధమాతకు ఉండే 6 ముఖాలతోనూ సమన్వయపరుచుకోవాలి. ఈ చక్రాధిష్టాన దేవత నామమైన సిద్ధమాతలో మాత అనే పదం పైన చెప్పినట్లుగాని స్తైన్యాన్నిచ్చే తల్లిని కూడా సూచిస్తుంది. గర్భస్థ పిండానికి ఈ చక్ర సంఖ్య 6 సూచించి 6వ మాసం వచ్చేసరికి పంచేంద్రియాలతో పాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. పంచేంద్రియాలతో పాటు మనస్సును కూడా కలిసి మొత్తం 6 ఆననులుగా ఈ నామం సమన్వయింపబడింది. ఆజ్ఞాచక్రస్థానము మనస్తత్వము కలిగినదని ఇంతకు పూర్వమే చెప్పడం జరిగింది కదా. 6 ముఖములు కలది అని ఈ నామానికి అర్థము.